నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మిషన్ దివ్యాస్ర. అసలు ఈ పేరు వినగానే మనకు ఎన్నో ప్రశ్నలొస్తాయి కదా. ఇండియా చేసిన ఈ అడ్వాన్స్డ్ ఎంఐఆర్వి టెస్ట్ వెనక ఉన్న సీక్రెట్స్, దాని మెకానిక్స్ ఇవన్నీ ఈ విశ్లేషణలో చాలా డీటెయిల్డ్గా, అలాగే సింపుల్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఓకే, ముందుగా ఈ స్టోరీ ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్దాం. మే 8వ తేదీ ఈవినింగ్ ఒడిషా తీరంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్లో అంతా రొటీన్గా, చాలా సైలెంట్గా ఉంది. ఇక్కడ నుంచే భారతదేశం తన క్షిపణులను సాధారణంగా పరీక్షిస్తుంది. కాని అకస్మాత్తుగా, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆకాశంలో ఒక పెద్ద పేలుడు శబ్దం, భారీ మంటలు కంపించాయి. అసలు ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆకాశంలో కనిపించిన ప్రకాశవంతమైన వెలుగు ఎంత పెద్దదంటే కేవలం ఒడిశాలోనే కాదు, పశ్చిమ బెంగాల్లో, అంతేకాదు బార్డర్ దాటి బంగ్లాదేశ్ వరకు కూడా ఆ కాంతి కనిపించింది. ఇక చెప్పేదేముంది, నిమిషాల్లో ఆ వింత పొగ ఆనవాళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అందరిలో ఒకటే టెన్షన్, అసలు ఆకాశంలోకి వెళ్ళిందేంటి అని. ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ టైంలో ప్రభుత్వం నుండి అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఒక ఇంట్రెస్టింగ్ క్లూ పట్టుకున్నారు. అదే నోటామ్, నోటీస్ టు ఎయిర్మెన్ అనబడే నోటీస్ టు ఎయిర్మెన్. సింపుల్గా చెప్పాలంటే, మిలిటరీ వాళ్ళు ఏదైనా టెస్ట్ చేసేటప్పుడు పైలట్లకు ఆ ఏరియాలో విమానాలు నడపకండి, ప్రమాదం అని ముందే ఇచ్చే అఫీషియల్ వార్నింగ్ అన్నమాటిది. సరే, నోటామ్ ఇచ్చారు గదా, అందులో వింతేముంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. నార్మల్గా క్షిపణి పరీక్షలు చేసినప్పుడు 1500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు వార్నింగ్ జోన్ ఇస్తారు. కానీ మే 8వ తేదీ నాటి టెస్ట్కి ఇచ్చిన నోటామ్ సైజ్ చూస్తే అక్షరాల 3560 కిలోమీటర్ల పొడవైన భారీ కారిడార్. బంగాళాఖాతం మీదుగా ఏకంగా హిందూ మహాసముద్రం లోపలి వరకు దీన్ని కవర్ చేశారు. ఇంత పెద్ద వార్నింగ్ జోన్ చూడగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంకేముంది, ఈ భారీ రేంజ్ చూసి ఒక్కొక్కరు ఒక్కో థియరీ చెప్పడం మొదలుపెట్టారు. కొందరేమో ఇది ఇండియా చాలా కాలంగా సీక్రెట్గా డెవలప్ చేస్తున్న 8000 నుంచి 10,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న అగ్ని-6 టెస్ట్ కావచ్చు అన్నారు. ఇంకొందరేమో ఇదొక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ICBM అయి ఉంటుందని, లేదా ఏదైనా టాప్ సీక్రెట్ హైపర్సానిక్ ఆయుధమా అని. ఇలా కొన్ని రోజుల పాటు సస్పెన్స్, రూమర్స్ ఒక రేంజ్లో నడిచాయి. ఫైనల్గా మే 9వ తేదీన రక్షణ మంత్రిత్వ శాఖ ఈ సస్పెన్స్కి తెరదించింది. వాళ్లు అఫీషియల్గా మిషన్ దివ్యాస్త్ర విజయవంతమైందని ప్రకటించారు. ఇది అగ్ని-5 క్షిపణిలోనే ఒక అత్యంత అడ్వాన్స్డ్ వేరియంట్ అని తెలిసింది. ఆ పేరు వినగానే ఇక అందరి ఫోకస్ ఊహాగానాల నుండి ఆ అడ్వాన్స్డ్ సామర్థ్యాల మీదకు మళ్ళింది. సో గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ని అంతలా ఆశ్చర్యపరిచిన అసలు పాయింటేంటో తెలుసా? ఈ మిషన్లో వాడిన ఎంఐఆర్వి టెక్నాలజీ. ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. కొంచెం టెక్నికల్గా ఉంది కదా, సింపుల్గా చెప్తాను వినండి. మామూలుగా ఒక మిస్సైల్ ఒకే టార్గెట్ని కొడుతుంది. కానీ ఈ టెక్నాలజీలో ఒకే బ్యాలిస్టిక్ క్షిపణిలో చాలా వార్హెడ్స్ అంటే బాంబులుంటాయి. అందులో ఉన్న ప్రతి ఒక్క బాంబు వేరువేరుగా తనకంటూ ఒక సపరేట్ టార్గెట్ను వెళ్లి స్వతంత్రంగా కొట్టగలదు. ఇదొక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. అసలు ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫస్టు క్షిపణి ఆకాశంలోకి చాలా ఎత్తుకు వెళ్తుంది. ఆ తర్వాత అందులోనుంచి పోస్ట్ బూస్ట్ వెహికల్ అనేది విడిపోయి అందులో దాగి ఉన్న చిన్న చిన్న వార్హెడ్లను, అలాగే డెకాయ్లను అంటే నకిలీ బాంబులను రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఈ వార్హెడ్లన్నీ ఒకేసారి డిఫరెంట్ టార్గెట్స్ వైపు దూసుకెళ్తాయి. ఇన్ని ఒకేసారి వచ్చేసరికి శత్రువుల డిఫెన్స్ సిస్టమ్స్కి పూర్తిగా ఫ్యూజులెగిరిపోతాయి. ఈ టెక్నాలజీ వెనుకున్న మాస్టర్ మైండ్ వ్యూహం ఏంటంటే, ఆ వచ్చే వాటిలో ఏది నిజమైన ఆయుధమో, ఏది డూప్లికేట్ డెకాయో పసిగట్టడం శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి తలప్రాణం తోకుకొస్తుంది. పైగా అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో ట్రాక్ చేయడం కూడా దాదాపు అసాధ్యం. ఆ రక్షణ కవచాలు గందరగోళానికి గురయ్యాలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇక ఈ అగ్ని-5 రేంజ్ విషయానికొస్తే ఇది 5000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. దీన్ని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ భారీ రేంజ్ ద్వారా చైనా మరియు పాకిస్తాన్ మొత్తం ఏ మూలకైనా ఇది ఈజీగా చేరుకోగలదు. భౌగోళిక రాజకీయాల్లో వ్యూహాత్మక సమతుల్యతను కాపాడటంలో ఇది ఎంత పవర్ఫుల్ పాయింటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది.
అసలు ఈ టెక్నాలజీ రేర్నెస్ ఏంటంటే ఇప్పటివరకు ప్రపంచంలో కేవలం 5 దేశాల దగ్గర మాత్రమే ఈ ఎలైట్ MIRV టెక్నాలజీ ఉంది. అవేంటంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ మరియు యూకే. ఇప్పుడు ఇండియా ఈ ఎలైట్ క్లబ్లో చేరిన 6వ దేశంగా రికార్డ్ సృష్టించింది. ఇది నిజంగా అద్భుతం కదా. అయితే ఇందులో ది అన్సాల్వ్డ్ మిస్టరీ జిగ్జాగ్ ట్రేల్స్ దీని గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం. ఆ రోజు రాత్రి జరిగిన టెస్ట్లో ఇంకా సాల్వ్ కాని ఒక మిస్టరీ ఉంది. అదేంటంటే పబ్లిక్ రికార్డ్ చేసిన వీడియోల్లో పొగ వంకరటింకరగా, మెలికలు తిరుగుతూ జిగ్జాగ్గా కనిపించింది. నార్మల్గా అగ్ని మిసైల్స్ టెస్ట్ చేసినప్పుడు ఆకాశంలో పొగ ఒక స్ట్రైట్ లైన్లాగా వస్తుంది. కానీ మిషన్ దివ్యాస్త్రలో అలా జరగలేదు. అసలా జిగ్జాగ్ ప్యాటర్న్ ఏంటి? దీని గురించి DRDO కూడా ఇప్పటికీ సైలెంట్గానే ఉంది. అందుకే ఇది డిఫెన్స్ విశ్లేషకులలో ఒక పెద్ద డిబేట్గా మారిపోయింది. ఈ జిగ్జాగ్ ఆకారం ఎందుకు వచ్చిందనే దానిపై నిపుణులు రకరకాల థీరీలు చెప్తున్నారు. ఆ వార్ హెడ్లను వివిధ దిశల్లో వదలడం కోసం పోస్ట్ బూస్ట్ వెహికల్ చేసిన విన్యాసాల వల్ల ఆ పొగ అలా వచ్చి ఉండొచ్చు. ఇంకొందరేమో విడిపోయిన స్వతంత్ర వార్ హెడ్లు గాలిలో తమ దారి మార్చుకోవడం వల్ల అలా జరిగి ఉంటుందని చెప్తున్నారు. బహుశా ఎక్కువ ఎత్తులో ఉండే గాలి ఒత్తిడి వల్లే ఆ పొగ అలా వంకర తిరిగిందేమో అని, లేదా ఇది సీక్రెట్గా చేసిన అగ్ని-6 మిడ్ ఎయిర్ విన్యాసాల టెస్ట్ అని కూడా అనుకుంటున్నారు. ఏది ఏమైనా అదొక పెద్ద పజిల్లాగానే ఉండిపోయింది. ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ క్షిపణికి ఖచ్చితమైన రేంజ్ ఎంత, స్పీడ్ ఎంత, అందులో ఎన్ని వార్హెడ్లున్నాయి, ఇవేవీ ప్రభుత్వం బయటపెట్టలేదు. ప్రపంచాన్ని ఒక అంచనాలోనే ఉంచడానికి, ఈ టెక్నాలజీకున్న అసలు పవరేంటో ఎవరికీ తెలియకుండా చేయడానికే ఈ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? సమాచారం ఇవ్వకపోవడం కూడా ఒక పవర్ఫుల్ స్ట్రాటజీయే కదా. ఆలోచించండి. ఈ మిషన్ దివ్యాస్త్ర వెనుకున్న సైన్స్ అండ్ మిస్టరీ మీకు బాగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.